హాయ్ అండి. నేను కూరగాయ ముక్కలతో పులుసు చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. 2 చిలకడ దుంపలు వేసానండి. అలాగే ఒక ఆలుగడ్డ, ఉల్లిపాయలు 5-6 ఉల్లిపాయలు వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు పెద్దవండి ఇవి, అందుకని పై లేయర్లు 2-3 తీసేస్తున్నాను. ఇలా తీసేసండి, పైవి నేను వేరే కర్రీలో ఉపయోగించుకుంటాను. 2 వంకాయలండి, అలాగే 2 క్యారెట్లు, రాడిష్ 2, గుమ్మడికాయ ముక్క, దోసకాయ, సొరకాయ అవన్నీ వేసి చేస్తున్నాను అండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి పోపులో. ఆయిల్ కాగిన తర్వాత అండి ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, చీలికలు చేసి. చిన్న దోసకాయ వేసానండి ముక్కలు చేసి. అలాగే రాడిష్, 2 క్యారెట్లు కూడా ముక్కలు చేసి వేసాను. చిలకడ దుంపలండి, ఒక ఆలుగడ్డ చిన్నది, చిన్న సొరకాయ ముక్క వేస్తున్నా అండి. అలాగే గుమ్మడికాయ ముక్క కూడా వేసుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కతోనే టేస్ట్ బాగుంటుందండి. 4 టమాటాలు వేసాను, 2 వంకాయలు వేసానండి. వంకాయలు వేసిన వెంటనే మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోకపోతే అండి వంకాయలు కండ్రెక్కిపోతాయి, బాగుండవు. ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నా అండి. వేసిన తర్వాత ముక్కలకన్నిటికీ పట్టించాలి. ఉప్పు ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. కొద్దిగా ముక్కలకి ఉప్పు పట్టకపోతే టేస్ట్ బాగోదండి. కొద్దిగా ఉప్పు పట్టాలి, అప్పుడు మనకి ముక్కలు తింటుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి. నేనైతే ఎక్కువ కర్రీ అంతా సిమ్లో పెట్టే చేస్తాను అండి. ఇది ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని 2-3 సార్లు బాగా కడిగండి. గ్లాస్కి 2 గ్లాసులు పావు వాటర్ పోసుకుంటా అండి నేను. ఐదారు విజిల్స్ వేసి ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా మనము పప్పు ఉడికించేటప్పుడు అండి కొద్దిగా అల్లం ముక్క దంచి వేసుకోవాలి. అల్లం ముక్క దంచి వేసుకుంటే అండి గ్యాస్ ఫామ్ అవ్వదు. ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి చూడండి, సొరకాయకి తొందరగా గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా అల్లము దంచి వేసుకోవాలి పప్పులో. సాంబార్ వేసుకునేటప్పుడు కూడా అంతే అండి, అల్లం వేసుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదన్నమాట. ఒక 5-6 విజిల్స్ వేయించుకునండి, మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు ఇలాగ సిమ్లో మంచిగా మగ్గిపోతాయి. వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేస్తే ఉడకవు ముక్కలు. అందులో కొన్ని ఉడుకుతాయండి, కొన్ని ఉడకవు అసలు. మన నూనె కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అండి నూనెతోటి మగ్గిపోతాయి. అలాగే చింతపండు కొంచెము పడుతుందండి, ఒక 30 గ్రాములు అలా చింతపండు వేసుకోవాలి. కొంచెం 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి. చూసి మనకి పులుపది చూసుకుని, పులుపు కూడా కొంచెం ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండి పులుపు పడుతుంది. చింతపండు అలాగా మంచిగా రసం కింద తీసుకుని పక్క పెట్టేసుకోవాలి. అలాగే పప్పు ప్రెషర్ ఆగిన తర్వాత అండి మన పప్పు గుత్తితో మంచిగా రుబ్బేసి పెట్టుకున్నాను పక్కకి. ఈ ముక్కలు చూసుకురండి ఉడికినాయో లేదా. ముక్కలు ఉడికినాయి అంటే ఈ పప్పు మామిడికాయ చింతపండు రసం వేసేసుకోవాలి. ముక్కలు ఉడికిపోయినాయండి, ఇందులో పప్పు వేసేస్తున్నాను. అలాగే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి.
ఉప్పు ఉంది కదండి, దీనిలో కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టిన దానిలో కూడా కొద్దిగా వాటర్ వేసుకునండి కొంచెం ఇలా తిప్పి పోసేసుకోవాలి. ఇందులో చూసుకోవాలండి, మరీ పల్స్గా ఉండకూడదు. ఈ పులుసు చిక్కగా ఉండాలండి. పల్స్గా ఉంటే ఇంకా కొద్దిగా పల్స్గా ఉంటే సాంబార్ అయిపోతుంది. అందుకని చిక్కగా ఉండాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అండి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలండి ఇప్పుడు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు 2-3 ఉన్నాయండి నా దగ్గర, అది వేసాను. ఊరికే ఉన్నాయి కాబట్టి వేసానండి అవి మామిడికాయ ముక్కలు. ఫస్ట్ బెండకాయలు వేసుకోకూడదండి ముక్కలతో పాటు, ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు ఉడికిపోతాయండి మంచిగా. ముందు వేసేస్తే పేస్ట్ అయిపోయి అంత జిగురు అయిపోద్దండి కర్రీ. ఉప్పు చూసుకునండి, ఉప్పు వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, చూసి వేసుకోవాలండి కారం. ఒక 10 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి ఉడికించేస్తాయండి, మంచిగా ఉడికిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. కొద్దిగా చింతపండు రసం ఉందండి, అది వేసేస్తున్నాను. నా ఈ వీడియో చూసిన తర్వాత అండి లైక్ చేయండి కొంచెం ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మనకు తెలిసిపోతుందండి, బెండకాయ ముక్క కొద్దిగా ఉడికినట్టయితే ఉడికిపోయినట్టే అండి, సరిపోద్ది అది. ఇప్పుడు ఇంక ఉప్పు అది చూసుకునండి మనం. ధనియాల పొడి 1 స్పూన్ వేసాయండి, అలాగే కొంచెం 1 స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసాను. మామూలుగా మనం చికెన్ మటన్లో వేసుకుంటాం చూడండి, ఆ గరం మసాలా వేసాను. కొద్దిగా వాటర్ వేసుకున్నా అండి, కొంచెం చిక్కగా అయిందనిపించి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే దించిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అయిపోద్దండి ఇది. తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు, కొద్దిగా ఆయిల్ వేసుకురండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. 7-8 వెల్లుల్లిపాయలు రెమ్మలు, అలా కరివేపాకు వేసుకోవాలి. ఈ మధ్యన సాంబార్ బదులుగా ఎవరైనా ఫంక్షన్లో కొద్దిగా చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు చూడండి, వాటిల్లో ఈ ముక్కల పులుసే పెడుతున్నారు. నేను 2-3 దగ్గర చూసానండి. సాంబార్ ఏమో అనుకుంటే సాంబార్ కాదు, ముక్కల పులుసు పెడుతున్నారు. అంతే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.